దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరొకసారి దేవుని స్తుతించి ఆరాధించే చక్కటి ధన్యత, భాగ్యత మనకు దేవుడు ఈ సమయంలో ఇచ్చింటున్నాడు. మరొకసారి మనము దేవుని స్తుతింపబద్ధులమంటున్నాము. దయచేసి ఒకసారి ప్రత్యేక రీతిలో దేవుణ్ణి ఆరాధించేలాగున ప్రతి ఒక్కరం కూడా ఒకసారి మన హృదయాలను దేవుని వైపునకు పరుచుకుందాం. నీవే కదా, నీవే కదా దేవా, నీవే కదా, నీవే కదా, నీవే కదా దేవా, నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. అందరూ కలిసి పాడదామండి. సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణకు బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణకు బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని కనపరచడానికి, దేవుని సన్నిధిలో నిలవడానికి మనకి అందరికి ఇచ్చినటువంటి చక్కటి దివ్యమైన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ వారం అంతా కూడా మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మరి చక్కగా ఇంతవరకు కూడా ఆరాధన నడిపించిన మోజెస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, మరి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయాన్ని దయచేసి మరి అందరూ తెరచి ఉంచవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ మొదటి రాజులు 18వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు ఉంటాయి. ఇది కర్మేలు అనేటువంటి ప్రాంతం లేదా కర్మేలు అనేటువంటి పర్వతం మీద జరిగేటువంటి ఒక సందర్భం. కర్మేలు కొండ మీద జరిగినటువంటి ఒక సంఘటనలు లేదా సందర్భాలను కర్మేలు అనుభవం అంటాం. సో ఈ కర్మేలు అనుభవం మనకు ఏమి నేర్పుతుందో, ఈ కర్మేలు సంఘటనల ద్వారా, ఈ కర్మేలు అనుభవాల ద్వారా దేవుడు మనతో ఏమో మాట్లాడని ఉన్నాడో మనం చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా అరంగేట్రం చేసినట్లుగా మనకు కనబడుతుంది. 17వ అధ్యాయంలో మొట్టమొదట మనకు ఏలియా భక్తుని గురించి తెలుస్తుంది. 17వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందమ్మా? అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. చాలండి. మరి ఏలియా వస్తానే మంచైనను వర్షమైనను పడదనేటువంటి ఒక నెగిటివ్ కబుర్ని మరి తీసుకొస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కర్మేలు ఈ ఈ సంఘటన మనం చూసినప్పుడు మొదటి రాజులు 18వ అధ్యాయంలో మనం ఈ సంఘటన చూడగలుగుతాం. 17వ అధ్యాయంలో ఏలియా భక్తుని యొక్క పరిచయం. 18వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు ఏలియా ద్వారా జరిగిస్తున్నట్ట సందర్భాన్ని మనం చూడగలుగుతాం. స్టార్టింగ్ వస్తానే దేవుడు ఏలియా ద్వారా అద్భుతాలు చేయించుంటున్నాడు. సో ఈ కర్మేలు అనేటువంటి కొండ చాలా ఎత్తైనటువంటిది. ఈ సముద్ర మట్టం నుంచి 1700 అడుగుల ఎత్తు కలిగినటువంటి చాలా ఎత్తైనటువంటి పర్వతం. ఈ పర్వతం ఎత్తైనటువంటి పర్వతంగా మాత్రమే కాదు,
ఈ పర్వతం చాలా అందమైనటువంటి పర్వతం, ఎందుకంటే అందమైనటువంటి చెట్లు, అందమైనటువంటి గార్డెన్. కర్మేల్ అంటే ద్రాక్షవనం అనే అర్థం వస్తుంది. అద్భుతమైనటువంటి చాలా అందమైనటువంటి ప్రాంతం అనమాట అది. దాని అందాన్ని గురించి జస్ట్ ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 35 అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. యెషయా 35:2 ఒకసారి చదవండి అమ్మా. నరపుత్రుడా, షెయీర్ పర్వతం వైపు నీ ముఖం త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగూ ప్రకటించుము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, షెయీర్ పర్వతమా, నేను నీకు విరోధనైతిని, నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనము ఉన్నట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నీవు పాడవదు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని తెలుసుకుందువు. యెషయా 35:2 అండి. ఎస్, అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము. కర్మేలు షారోన్లోనున్న సొగసు, దానికి చాలా కర్మేలు షారోన్లో ఉన్నటువంటి సొగసు అంటే సొగసైనటువంటిది. అంటే ఇది భాషాపరంగా చూసేటప్పుడు ఒక దాని యొక్క అందాన్ని వర్ణిస్తున్నాడు అనమాట భక్తుడు. సొగసైనటువంటిది కర్మేలు. తర్వాత పరమగీతం 7వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చూద్దామా. పరమగీతం 7వ అధ్యాయం 5వ వచనం. ఈసారి ఏంటి ఇంత ఫాస్ట్గా టకా ఆడించేసేవాళ్ళు. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు చాలు. కర్మేలు, నీ శిరస్సు కర్మేలు అంటే అంత దట్టమైనటువంటి సొగసైనటువంటి వనము లేదా చెట్లు, ఫలపుష్పాలు ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. అది కొండ అయినప్పుడు కూడా చాలా ఫలభరితమైనటువంటి ప్రాంతం అది. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అంటాడు, వివేకం లేనటువంటి స్త్రీ అంటే పంది ముక్కు నుండి కమ్మి వంటిది అంటాడు. అంటే వివేకం లేని స్త్రీ, పంది ఎంత జుగుత్సాకరంగా ఉంటుంది కదా. బంగారు కమ్మికి దాన్ని పెట్టండి, ఆ బంగారు కమ్మికి ఉన్నటువంటి విలువ పోతుంది కదా. సో మరి కర్మేలు ప్రాంతం అందమైనటువంటి ప్రాంతం, కానీ ఇప్పుడు అందం పోయింది. దాని అందం పోయింది. దానికి కారణం ఏమిటి? ఎంత స్థితిమంతులైనా, ఎంత సొగసు కలిగినటువంటి వారైనా, ఎంత ఉన్నత స్థితి కలిగినటువంటి వారైనా, ఎంత ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉన్నటువంటి వారైనా సరే, వారి జీవితంలో ప్రభువు లేకపోతే వారి జీవితం సొగసు లేని జీవితమే. నిజమైనటువంటి గాంభీర్యం లేనటువంటి జీవితమే. ఏదైతే స్వచ్ఛమైనటువంటి జీవితం, ఏదైతే అందమైన జీవితం అనుకుంటామో, అందమైన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు కానీ లేకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. ఆ అందం అనుకున్నటువంటి అందం కాదు. ఆ సొగసు అనుకున్నటువంటి సొగసు కాదు. గాంభీర్యం అనుకున్నటువంటి గాంభీర్యం కాదు. ఆ జీవితం సున్నా, యేసు లేనిదే. నీకెన్ని ఉన్నా ఏమి ఉన్నా యేసు లేనిదే సున్నా అని పాడతారు కదా. అలాగా కర్మేలు ప్రాంతం చాలా సొగసైనటువంటి ప్రాంతం, కానీ దాని అందం చెడిపోయింది. దానికి కారణం ఏమిటి అంటే అక్కడ దేవుడు ప్రత్యక్షం కావట్లేదు, లేదా అక్కడ దేవుడు ప్రతిష్ఠితుడైనటువంటి దేవుడు అక్కడ ఇప్పుడు లేడు. కాబట్టి కర్మేలు ప్రాంతము వెలవెలపోతుంది. కర్మేలు ప్రాంతం వెలవెలపోతుంది. ఏలియా వంటి భక్తుడు చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఏలియా ఈ కర్మేలు ప్రాంతంలో దేవాది దేవుని యొక్క సొగసును మరలా తిరిగి
పునర్నిర్మించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏమిటి అంటే ద రెస్టోరేషన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద కర్మెల్. అంటే కర్మేలు ప్రాంతంలో మరలా తిరిగి ఆ సొగసును ఆ అందమును తిరిగి తెచ్చుటకు గాను ఏలియా కర్మేలు కొండ మీద అద్భుతమైనటువంటి ప్రయోగము, ఆత్మీయమైనటువంటి ప్రయోగము చేశాడు. దీన్నే మన జీవితంలో ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఏమిటి, అందులో జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా మన జీవితంలో మనం అన్వయించుకోదగినటువంటి అనుభవాలుగా మనము చూడాల్సిన అవసరం ఉంది. కర్మేలు కొండ మీద ఏలియా ద్వారా దేవుడు కార్యం చేసేటప్పటికి మైదాన ప్రాంతంలో, ఇశ్రాయేలు ప్రాంతంలో కరువు తాండవం చేస్తుంది. అప్పటికే సుమారుగా 3 సంవత్సరాలు అయిపోయింది. కరువు భయంకరంగా ఉంది. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ప్రజలకు ఉంది. పశువులకి దానా వేయడానికి కూడా గడ్డి మొలవనటువంటి స్థితిలో ఉంది. అంత క్షామం ఉందన్నమాట. ఆ సమయంలో ఏలియా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి 1వ వచనంలో మనం చూస్తాం, 3వ సంవత్సరమందు అనగా కరువు సంభవించినటువంటి 3వ సంవత్సరమందు దేవుడు దర్శనం ఇస్తాడు. ఏలియాకి దర్శనం ఇచ్చి నీవు ఆహాబును దర్శించమని చెప్పేసి ఏలియాకి దేవుడు తెలియజేస్తాడు. ఏలియా ఆహాబును దర్శించాలంటే క్రమంలో ఆహాబ్ అనేటువంటి వాడు అప్పుడు ఇశ్రాయేల్ రాజు. జస్ట్ స్మాల్ ఇంట్రొడక్టరీ పాట చెప్తున్నాను, అవంతా చదవడానికి మన సమయం ఉండదు కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నాను. ఆహాబు అప్పటికి ఇశ్రాయేల్ రాజు, అప్పటికి ప్రవక్త ఏలియా. దేవుడు ఏలియాతో చెప్తాడు నువ్వు ఆహాబును దర్శించమని. అప్పటికి క్షామం భయంకరంగా ఉన్న కారణం చేత, క్షామం అంటే కరువు భయంకరంగా ఉన్నటువంటి కారణం చేత ఆహాబు ఏం చేస్తారంటే తన గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్యా అనేటువంటి ఒక అతను తీసుకొని, ఇతను ఒక పక్క, ఓబద్యా ఒక ప్రక్క, మరి పశువులకి గుర్రాలకు కూడా దానా అయిపోతే వాటిని తీసుకురావడం కోసం, సమకూర్చుకోవడం కోసం వారు బయలుదేరుతారు. ఇంతలో ఓబద్యా చాలా మంచి దైవభక్తి కలిగినటువంటి వాడు. ఆహాబు దగ్గర ఉన్నప్పటికి కూడా ఆహాబు తన భార్య అయినటువంటి యెజెబెలు కారణం చేత మరి ఆహాబు కూడా చెడిపోయాడు, రాజు కూడా. అయినప్పుడు కూడా తన దగ్గర గృహ నిర్వాహకుడిగా పనిచేసినటువంటి ఓబద్యా మాత్రం చాలా భయభక్తులు కలిగి యెజెబెలు నిజదేవుడి ప్రవక్తలను నశింపజేయాలనేటువంటి కంకణం కట్టుకునేటువంటి పరిస్థితుల్లో వారిని ఆయన రహస్యంగా వారిని కాపాడుతూ రహస్యంగా వారిని పోషిస్తున్నాడు అనమాట. ఈ ఓబద్యా ఒక దారిని వెళ్తున్నాడు, ఆహాబు ఒక దారిని వెళ్తున్నాడు. ఈ ఓబద్యా వెళ్తూ ఉంటుండగా ఏలియా ఎదురవుతాడు. ఏలియా ఎదురైనప్పుడు ఏలియా ఓబద్యాతో అంటాడు, నువ్వు ఆహాబుని నేనున్న చోటుకు రమ్మని చెప్తాడు. అప్పుడు అక్కడ చిన్న డైలాగ్ జరుగుతుంది, అదంతా ఇప్పుడు మనకు అవసరం కాదు. సో మొత్తానికి ఓబద్యా ఏలియాని ఆహాబును పిలిచి రావడానికి వెళ్తాడు. ఓబద్యా మాట విన్నటువంటి ఆహాబు ఏలియాని కలుసుకుంటాడు. కలుసుకున్న తర్వాత ఏలియాతో అంటాడు, ఇశ్రాయేల్ అందరినీ కూడా శ్రమ పెడుతున్నవాడు నీవే కదా. అది అక్కడ 18 అధ్యాయాలు ఉంటాయి అవన్నీ కూడా. సో అవన్నీ కూడా చదవడానికి ఈ సమయం లేదు కాబట్టి చెప్పేస్తున్నాను. ఇశ్రాయేలును బాధ పెట్టేటువంటి వాడు నీవు కాదా అని ఏలియాతో చెప్పడం. అప్పుడు ఏలియా అంటాడు, ఇశ్రాయేలుని బాధ పెడుతున్నటువంటి వాడిని నేను కాదు, నువ్వు, నీ పితరులు మీరు చేస్తున్న పాపకార్యాలు, ఆ కార్యాల వలన ఇశ్రాయేలు ఈరోజు శ్రమ పడుతున్నారు, బాధలు పడుతున్నారు, కరువు కాటాలతో పీడిపించబడుతున్నారు. కాబట్టి వారిని బాధిస్తుంది నేను కాదు, నువ్వు, నీ కుటుంబం అని ఏలియా ఏమాత్రం కూడా భయపడకుండా చెప్తాడు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బహు హృదయ వితారకంగా ఉంది. పశువులు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. ఇంకా భూమి నిర్జనంగా ఆ దేశంలో భూమి నిర్జనంగా మారిపోయేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏలి ఒక ఆఫర్ ఇస్తాడు, నువ్వు పని చెయ్యి, ఆల్రెడీ బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా కర్మేలు పర్వతం మీదకి సమకూర్చు. ఇశ్రాయేల్ ప్రజలందరితో పాటుగా బయలు, అస్తారోతు దేవతలను పూజించేటువంటి లేదా వాళ్ళ పేరట బలి అర్పణలు చేసి పూజలు చేసేటువంటి ప్రవక్తలు ఉన్నారు కదా,
బయలుకి సంబంధించినటువంటి వాళ్ళు 450 మంది, అస్తారోతు దేవతకు సంబంధించినటువంటి 400 మంది, వారందరూ అనగా 850 మందిని నీవు కర్మేలు కొండ మీదకి సమకూర్చు, అలాగే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కబురు పంపించండి. ఆహాబు అలాగే చేస్తాడు. సో ఇప్పుడు కర్మేలుపై ఏం జరిగింది? కర్మేలుపై ఏం జరిగింది అంటే, సో ఇది చరిత్ర సందర్భం చెప్తాను, చాలా జాగ్రత్తగా. కర్మేలు ప్రాంతం మీద అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో దేవుని యొక్క బలిపీఠం కొలద్రోయబడింది. ఆ ప్రాంతంలో బయలుకు సంబంధించిన అష్టారోతు దేవతకు సంబంధించినటువంటి బలిపీఠాలు నిర్మించబడ్డాయి. ఇప్పుడు జరిగింది ఏంటి అంటే, అక్కడ నిర్మించబడి ఇప్పుడు జరగాల్సింది ఏమిటంటే, అక్కడ దేవుని యొక్క బలిపీఠము, నిజ దేవుని యొక్క బలిపీఠం నిర్మించబడాలి. అంటే అది అంత సామాన్యమైనటువంటి విషయము కాదు. ఒక కీడు వచ్చింది, ఆ కీడు తొలగాలి. ఆ కీడు కొన్నిసార్లు రోజులకు సంబంధించినటువంటిది, కొన్నిసార్లు నెలలకు సంబంధించినటువంటి కీడు, కొన్నిసార్లు సంవత్సరాలకు సంబంధించినటువంటిది, కొన్నిసార్లు వంశాలకు సంబంధించినటువంటి కీడు అనేటువంటిది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది. ఒక కీడు వచ్చింది, ఆ కీడు తొలగాలంటే కర్మేలు ప్రాంతం మీద ఒక కార్యం జరగాలి. ఆ కార్యం జరగాలంటే దేవుని కొరకు బలంగా నిలబడాలి. దేవుని కొరకు బలంగా నిలబడినటువంటి యోధుడు ఏలియా, ఆయనతో పాటు నిలవాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయంతో ఇశ్రాయేల్ ప్రజలకు అందరికి కూడా ఏలియా కబురు పంపిస్తాడు. ప్రజలందరూ కూడా అక్కడికి వస్తారు. బయలుకు సంబంధించినటువంటి ప్రవక్తలు, అస్తారోతు దేవాలకు సంబంధించిన ప్రవక్తలు అక్కడికి వస్తారు, 850 మంది. ఆహాబు వస్తాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సమకూర్చబడి ఆ పర్వతం మీదకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కర్మేలు ప్రాంతం మీద ఒక ఆల్టర్ నిర్మించబడాలి. అంటే ఏం జరగాలంటే అక్కడ దేవుని యొక్క కార్యం జరగాలి. భారతదేశంలో ఉన్నటువంటి మనము చాలా సమస్యల్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎదుర్కొంటున్నాం. ఈ మధ్యకాలం ఇంకా జటిలం అయిపోయింది పరిస్థితులు. రేపు ఇంకా ఎలాగుంటాయో కూడా తెలియదు. అసలు ఇది మనకెందుకు అనే ఆలోచన కూడా వస్తుంది ఈ యొక్క సందర్భాలు. కానీ ఈ సందర్భాలకి మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకి, రాబోయే దినాల్లో మనం ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులకి చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా జాగ్రత్తగా మనం ఈ యొక్క వాక్యాలను పట్టుకోగలిగితేనే రేపు మనం కంఫర్టబుల్గా దేవుని ఆరాధన చేసుకోగలుగుతాం. తర్వాత దేవుని కొరకు నిలబడతాం, లేదంటే పడిపోతాం. ఇప్పుడు దేవుని యొక్క శక్తి రావాలా. ఇప్పుడు మనల్ని బాధించేవారు ఎవరైనా ఉన్నట్లయితే, మనకు అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, సో క్రైస్తవుడు అనేసరికి ఎక్కడో ఏదో ఒక సందర్భంలో అన్యాయానికి గురైపోతూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో అగచాట్లకు గురవుతారు, ఇబ్బందులకు గురవుతారు. మనం ఒక పని తెరపెడితే ఆ పని జరగకుండా చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరగాల్సింది ఏమిటి అంటే, దేవుని యొక్క శక్తి ప్రత్యక్షీకరించబడాల. దేవుని శక్తి ప్రత్యక్షం కాకుండా భారతదేశంలో మనం ఎవరూ జీవించలేము. భారతదేశంలో కదా, ప్రపంచంలోనే జీవించలేము అసలు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తి అక్కడ ప్రత్యక్షం కావాలా. దేవుని యొక్క మహిమ ఎక్కడైతే పడిపోయిందో అక్కడ తిరిగి దేవుని యొక్క మహిమ పునరుద్ధరించబడాల. సో దీనికి ఏలియా ఒక ఛాలెంజ్ని ఎన్నుకున్నాడు. ఏలియా అక్కడ దేవుని కోసం నిలబడినటువంటి వాడు ఒక్కడే. నేను ఒక్కడే మిగిలానంటాడు కదా దేవుడితోటి ప్రార్థన చేస్తూ. కానీ అక్కడ ప్రవక్తలు ఎంతమందికి అన్నారండి? 850 మంది. ఏలియా ఎలా ఉంటాడు? సామాన్యంగా ఉంటాడు. మరి ఈ ప్రవక్తలు ఎలాగుంటారు? వీళ్ళ ప్రవక్తలు
ఆ డ్రమ్స్ వినేసరికి మనకి ఒక భయం వచ్చేది. టన్ టర టన్ 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 టరడన్ టరడన్ టడరడన్ టడన్ టరడన్ టరడన్. ఎలా ఉంటుంది? పెద్ద బొట్లు, పెద్ద కాటుక, ఎంతంత లిప్స్టిక్లు, గంభీరమైనటువంటి దేహదారుఢ్యం, చూసేసరికి భయం వేస్తుంది. ఒక్కొక్కరిని చూస్తేనే భయం వేస్తుంది. అలాంటి వాళ్ళు 850 మంది ఉన్నారు అక్కడ. పూనకు వస్తున్నట్టు నటించేవాళ్ళు. ఆ స్వరం వినేసరికి భయం వేసేస్తుంది. అక్కడ పరిస్థితులు అది. ఒక పక్కేమో పవరు వాళ్ళ పక్షంగానే ఉంది. ఆహాబు యెజబెల్ పవరు. ఆహాబు ఒక డమ్మీ అనమాట. ఆడు ఏలుతుంది యెజబెలే. పవర్ ఇటు వైపు లేదు, పొలిటికల్గా వీడి వైపు లేదు, రిలీజియస్ వైజ్గా కూడా వాళ్ళే గంభీరంగా బలంగా కనబడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏలియా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇంకేం చేయలేని పరిస్థితి. ఇంకా మీరో పని చేయండి, 2 ఎడ్లు ఇవ్వండి, ఒకటి మీరు దాని తునాతునకలు చేయండి, కట్టెల మీద పెట్టండి, మీ దేవుడికి ప్రార్థన చేయండి. అలాగే 2వ ఎడ్లు నేను తునాతునకలు చేసి కట్టెల మీద పెడతాను, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను. సో ఎవరి కట్టెలనైతే ఏ దేవుడైతే కాలుస్తాడో వారే నిజమైనటువంటి దేవుడు అని ఒక సవాల్ ఇసురుతాడు. ఇది చాలా గంభీరమైనటువంటి బలమైనటువంటి సవాల్. దుర్భర పరిస్థితిలో ఉన్న క్రైస్తవుడు ఈ రోజున బలమైన సవాళ్ళు ఎదుర్కొంటున్నాడు. అయితే సవాల్ విసరాల్సినటువంటి వాడు ఎవడో తెలుసా? క్రైస్తవుడే, దేవుని పేరట. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా అలవాటు ప్రకారం వీళ్ళు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఛాన్స్ మీకే ఇస్తున్నాను. ద ఫస్ట్ ఆపర్చునిటీ గివెన్ టు యూ. జస్ట్ గో అహెడ్ అండ్ వర్షిప్ యువర్ గాడ్ అండ్ బాల్ అండ్ అస్తార్తి. ఇఫ్ దే విల్ కమ్ అండ్ రెస్క్యూ యూ అండ్ ఇఫ్ దే will send the fire from the heaven above, I will see and worship your God. సో ఫస్ట్ ఛాన్స్ మీకే ఇస్తానని చెప్తాడు. స్టార్ట్ చేశారు వాళ్ళు. మొరపెడుతున్నారా? అమ్మా బయలా అమ్మా. ఉదయం నుంచి అక్కడ ఉంటుంది, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మొరపెడుతున్నారు. అమ్మా అమ్మా. ఒక సగటు క్రైస్తవుడికి ఎలా ఉంటుందండి? చుట్టూ అన్యులు, మెంటల్గా అసలు దేవుళ్ళు లేని నిలబడిలోనాడు. ఏమో తెలుసా? మెంటల్గా వీక్ అయిపోతాడు. ఇక్కడ ఇదే జరుగుతుంది, క్రైస్తవ ప్రపంచంలో జరుగుతుంది ఇదే. కేకలేస్తున్నారు 850 మంది. స్వరం అమ్మా అమ్మా, ఇంకా స్వరం పెంచుతున్నారు. తర్వాత కేకలేస్తున్నారు ఉంటుంది అక్కడ. ఫస్ట్ మొర పెట్టారంట, తర్వాత గంతులేయడం, డీజే డప్పులు అంటారు కదా, అప్పుడే ఉన్నాయి డీజే డప్పులు. ఈ డీజే డప్పులు అంటే ఏడు తెలియదు కానీ మొత్తానికి సౌండ్ తెలుసు, స్వరం. ఇప్పుడు పరిశుద్ధ ప్రభు ఒక డీజే కొట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు డీజే డప్పులు. అంటే ఏం పనికి మాలిన డప్పులు. కేకలేస్తున్నారు, గెంతుతున్నారు. అమ్మా అమ్మా బయలా. కేకలేయండి. పడుకున్నాడేమో, నిద్ర అవుతున్నాడేమో, గట్టి కేకలేయండి అంటున్నాడు ఏలియా. ఎంత ధైర్యం అండి ఏలియాకి. వీళ్ళేమో ఒక పక్క గుండెలు బాదుకుంటూ కేకలేస్తూ గెంతుతుంటే మళ్ళీ ఆటోలో ఉంటే భయపడిపోతాం. ఏలియా మాత్రం పడుకున్నాడేమో, నిద్ర అవుతున్నాడేమో, ఇంకా గట్టి కేకలేయండి అమ్మా అంటున్నాడు ఏలియా. ఛాలెంజ్, అబ్బో ఎంత అద్భుతమైన ఛాలెంజ్ అండి. సో తర్వాత తమను తాము కోసుకోవడం మొదలెట్టారు వీళ్ళు. అంటే ఇది ఒక ఏలియా వాళ్లకు విసురుతున్న ఒక ఛాలెంజ్ అయితే, వాళ్ళ భక్తి మనకు విసురుతుంది ఒక ఛాలెంజ్ ఈరోజు.
వారు కేకలేస్తున్నారంట. మనం ఎంతమంది కేకలేస్తూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కోసారి మనం ఎంతమంది గట్టిగా పూర్ణ శక్తితో అన్నాడు. ఇది వాళ్ళకి సంబంధించిన మాత్రమే కాదు, మనకు కూడా సంబంధించిన మ్యాటరే. పూర్ణ శక్తితో అంటే శక్తిని అంతటి కూడగట్టుకొని దేవుని సన్నిధిలో పాట పాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికైనా ఒక పెళ్ళి పేరెంటాలకు వెళ్తాం, ఒక పాట పాడతాం. ఆ పాట పాడేటప్పుడు ఏం పాడాలి? అందరూ ఈ ఫారినర్స్ అయితే అందరూ చక్కగా ఓ లార్డ్ మై గాడ్ అందరూ పాడతారు. మన దగ్గర మాత్రం నడిపించేవాడు ఒక్కడే పాడతాడు, పరిశుద్ధ. కొంతమంది లిప్ మూమెంట్ ఇస్తారు, కొంతమంది భలే లిప్ మూమెంట్ ఇస్తారు. టక్కన వాయిస్ ఆపేస్తే వాళ్ళ స్వరం వినబడదు. ఈ వాయిస్ మాత్రం ఓపెన్ చేసేస్తారు మరిని, కానీ వాయిస్ వినపడదు. క్రైస్తవ విశ్వాసులంగా ఓపెన్ చేసి పాడాలా, గట్టిగా స్వరం ఎత్తి పాడితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అదవుతుందండి. సో వీళ్ళు కేకలేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? కోసేసుకుంటున్నారు. ఇంకా లాభం లేదు. వాళ్ళకేమిటి? వాళ్ళ భక్తి చూడండి. వాళ్ళ దేవుని మహిమ పడిపోకూడదు అక్కడ. ఇది ఈరోజు మనకు సవాలు. ఏలియా వాళ్ళకి ఛాలెంజ్ విసిరితే వీళ్ళందరూ మనకు ఛాలెంజ్ విసురుతున్నారు. వీళ్ళకేంటి? దేవుని మహిమ పడిపోకూడదు, వాళ్ళ దేవత మహిమ పడిపోకూడదు. దానికోసం మేమేమైపోయినా పర్లేదు, కోసేసుకుంటున్నారు. మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ మా దేవత పరువు కాపాడాలా. అది క్రైస్తవుడికి ఉండాల్సినటువంటిది. నా మట్టుకు బ్రతికటి అయితే క్రీస్తు, చావైతే లాభం అన్నాడు పౌలు భక్తుడు. అంటే దేవుని కొరకు అవసరమైతే మరణానికి కూడా లెక్క చేయకుండా మనం దేవుని కొరకు ముందుకు వెళ్ళాలనేటువంటి ఛాలెంజ్ వీరి ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఎందుకు మన భక్తి ఇటువంటి వాళ్ళ ముందు వీగిపోతుందని దానికి కారణం, వారు మంచి బలవంతులు, వారు మంచి శక్తిమంతులు, వాళ్ళు పూజ చేస్తే మాకేమైపోతుందో, అమ్మో వాళ్ళ అగరబత్తి వాసనగానే మనం పీలిస్తే మనకి ఏదో అయిపోతుంది, మన ఇంటి పక్కనే వాళ్ళు గంట కొట్టారంటే మనకి ఏదో కీడు వచ్చేస్తుంది అనేటువంటి మన భయమే వారి యొక్క బలం. ఏలియా రివర్స్ చేస్తున్నాడు ఇక్కడ. సైకలాజికల్గా రివర్స్ చేస్తున్నాడు. సైకలాజికల్గా వీళ్ళని ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఏలియా ప్రహసనం చేస్తున్నాడు అన్నమాట. ఏలియా ఇంకా కేకలేయండి అంటున్నాడు. సైకలాజికల్గా వాళ్ళని ఎలాగా వాళ్ళు డీల్ చేస్తున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అక్కడ. సో వారు బలవంతులు అనేటువంటి ఒక భావన మనకు ఎప్పుడైతే ఉంటుందో మనం ఏలియాలా నిలబడలేం, మనం వీగిపోతూ ఉంటాం. అందుకనే ఎక్కడ మనం తేలిపోతాం తెలుసండి. మేము ఎక్కడ వీగిపోయామండి అంటారేమో, చెప్తాను చూడండి. ఇల్లు కట్టుకునేటప్పుడు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలంటాడు, అక్కడ పడిపోతాం. చాలామంది పడిపోయారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రార్థన చేసిన గృహాలు ఇన్ని ఉన్నాయి. పాస్టర్ గారు వచ్చేసి తీసే. అది నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను కాబట్టి, కొంచెం పాస్టర్ గారు అయితే ఇంకా పర్లేదమ్మా అక్కడ ఉంచేయండి అమ్మ, కొబ్బరికాయలు అక్కడ ఉంచేసేయండి, ముహూర్తం బాగానే ఉంది కదమ్మా, కొట్టేస్తారు కదా, అంతా చేసుకున్నారా, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకునేయండి అమ్మా, మన పని మనం చేసేసుకుందామమ్మా అంటారు కొంతమంది. మా దైవజనులు, మా కర్మ, అక్కడ పడిపోతారు. ఏలియా నిలబడ్డమంటే మనం అక్కడ నిలబడాలా. ఒకవేళ కొబ్బరికాయ కొట్టొద్దంటే ఎక్కడ కాంట్రాక్ట్ వెళ్ళిపోతాడు అని భయం. మీరు ఎప్పుడైనా కొబ్బరికాయ నువ్వు కొట్టడానికి వీల్లేదు, లేకపోతే ఈ దిక్కు ఆ దిక్కులోని సిమెంటు మాల్ వేయాలని లేదు, కొబ్బరికాయలు కొట్టకుండా మీరు ఏ దిక్కులో వేసుకున్నా మాకు ప్రాబ్లం లేదు. ఒకటి. నెక్స్ట్, ప్రారంభం చేసే ముందు మీరు ఇక్కడ పూజ చేయడానికి వీల్లేదు, భూమి పూజ చేస్తారు వాళ్ళు, పూజ చేయడానికి వీల్లేదు. తర్వాత రెండవది, ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వీల్లేదు అని నువ్వు చెప్పినప్పుడు వాడు ఫస్ట్ అలాగైతే మేము కట్టమంటాడు మొట్టమొదటిది. ఇప్పుడే సవాల్ నీకు ఎదురవుతుంది. కట్టకపోతే వెళ్ళిపోండి బాబు అని చెప్పొచ్చు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆటోమేటిక్గా వాడితో మాట్లాడతాడు. నేను అంటే చాలామంది అనుభవపూర్వకంగా, అంటే నా దేవుడితో నాకు ఉన్నటువంటి కనెక్షన్ బట్టి నేను చెప్తుంది ఏంటి తెలుసా, వాడు ఎప్పుడైతే దేవుని బిడ్డల యొక్క ఇల్లు కట్టనని వెళ్ళిపోతాడో వాడు అక్కడి నుంచి అనర్థాలే అన్నీ. మరుసటి రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతాడు.
సర్లేండి సార్ మీరు అనుకున్నట్టే కడతానని. వాస్తవం. ఈ విశ్వాసంతో మనం ముందుకు వెళ్తేనే వాడు వస్తాడు, లేదంటే రాడు. దట్స్ ఇట్. ఓకేనా? ఇక్కడ మనం చూపించాల్సినటువంటిది వాళ్ళ ముందు మనము మన భక్తి వీగిపోవడానికి వీల్లేదు. భక్తి వీగిపోతే జరగాల్సినటువంటి అనర్థాలన్నీ జరిగిపోతాయి. అనర్థం జరిగిపోయిన తర్వాత దాని యొక్క దెబ్బను పూడ్చాలంటే మళ్ళా దేవుని శక్తి రావాలన్నా సరే మన భక్తి పునరుద్ధరించబడాలి ఫస్ట్. అప్పుడు మన జీవితంలో మనకున్నటువంటి లోటుపాట్లన్నీ పునరుద్ధరించబడతాయి. ఇది వాస్తవం. ఏలియా అందుకే లాభం లేదురా బాబు, ఇప్పుడు మళ్ళా వర్షాలు పడాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అంటే అసలు ప్రజలకు ఏం జరుగుతుందో తెలియాలా, అసలు ఎవడు నిజమైన దేవుడో తెలియాలా, ఇలాగైతే ఏదో ఒకటి చేయాలి. మొత్తానికి ప్రాణాన్ని తెగించాడు. ఒకవేళ కానీ ఆ ప్రార్థన ఆలకించకుండా దేవుడు కానీ ఒకవేళ ఫైర్ కానీ పంపించకపోతే ఏలియాను పోట్లు పొడిచి చంపేస్తారు అక్కడ వాళ్ళు. దానికి రెడీ అయ్యాడు ఏలియా. అక్కడ అందుకు ఛాలెంజ్ చేయడం అంటే అంత సామాన్యం కాదు. త్రిశూలాలు బల్లెలు పట్టుకుని అని డ్యాన్స్లు వేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఒక్క పోటు చాలు. ఏలియా గెలవకపోతే ఖచ్చితంగా, కానీ ఏలియా గెలవడానికి దేవుడు తన కృప చూపించిన కారణం ఏలియా అక్కడ బలంగా నిలబడ్డాడు దేవుని కోసం. సో ఈ రోజున మరి ఎందుకో మరి ఈ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దేవుడు ఇవే ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నటువంటిది మన క్రైస్తవుల్లో ఒక విధమైన అభద్రతా భావం. పక్కోడు పూజ చేస్తే భయం, పక్కోడు ఊదులు తిరిగిస్తే భయం, పక్కోడు కానీ ఆ పాటలు ఎట్టాడు అనుకోండి, భయం. ఎందుకు? ఏంటి భయం? ఒక క్రైస్తవుడిగా నేను వాటి భయపడడం వీల్లేదు. వాడు పూజ చేస్తే భయపడడం, వాడికి రికార్డులు పెడితే భయపడడం, లేకపోతే ఈ అగరబత్తులు పట్టుకుంటే భయపడడం. ఈ భయమే అవతలవాడికి బలం అయిపోతుంది. సో ఎవరు బలవంతులు అంటే ఇప్పుడు ఎందుకు అసలు ఈ కర్మేలు మీదకి ఎందుకు పిలిపించాడు? అసలు కారణం ఏంటంటే కర్మేలు మీద బయలు దేవత యొక్క విగ్రహం బలిపీఠం, అష్టారోతు దేవత యొక్క బలిపీఠం, ఈ 2 బలిపీఠాలు ఉన్నాయి అక్కడ. ఎందుకు బలిపీఠం కట్టబడిందంటే బయలు దేవత, అష్టారోతు దేవత. బయలు దేవత వర్షాలను కురిపిస్తే అష్టారోతు దేవత పంటలను పండిస్తారన్నమాట. అదవుతుందండి. ఇప్పుడు ఏలియా ఏం చేశాడు? ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఇందాక యాకోబు చదువుకున్నాం కదా, యాకోబు 5వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో ఏమనుంటుంది? ఏలియా ప్రార్థన మనతోటి స్వభావం కలిగినటువంటి వాడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడదు. అక్కడ అర్థమైందండి. పేతురు ఎందుకురా ఒక ప్రవక్త మంచి కోసం ప్రార్థన చేయాలా, దీనికోసం ఎందుకు ప్రార్థన చేశాడు? దానికి కారణం ఏమిటంటే ప్రజలందరూ కూడా అప్పుడు మంచి దేవుడు పంటలు పండిస్తూ ఉంటే ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి యెజబెలుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? వాళ్ళ మతాన్ని ప్రోపగేట్ చేసి ఈ పంటలన్నిటికీ కారణం బయలు దేవత, ఈ యొక్క వర్షాలకు కారణం అష్టారోతు దేవత అని వాళ్ళు ప్రోపగేట్ చేశారనమాట. దీన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాటించేస్తూ ఉన్నారు. అందుకనే ఏలియా ఇశ్రాయేలు అందరూ కూడా కర్మేల పర్వతంకి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 పడవల మీద కాలేస్తారు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 అభిప్రాయాల మీద ఉంటారు, బయలు ప్రవక్త అయితే వారినే కొలవండి, దేవుడైన యెహోవా నిజమైన దేవుడైతే ఆయన కొలవండి, ఇద్దరిని మీరు కొలవద్దు అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా. అర్థమవుతుందండి అక్కడ. సో ఇప్పుడు ఎవరు దేవుడు? నిజమైన దేవుడు. ఇప్పుడు ఎవరు పండిస్తున్నారు, పంటలు ఇస్తున్నారు? మరి ఇప్పుడు పంటలు పండించేది బయలుదేవత, అష్టారోతు దేవత అయితే మరి 3.5 సంవత్సరాల నుంచి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వారు ఏమైపోయారు? ఎవరి శక్తి వీగిపోయింది అక్కడ? వాళ్ళ శక్తి వీగిపోయింది. ఎందుకు? ఏలియా ఒక్కడే ప్రభువా వర్షాన్ని ఆపేని ప్రార్థన చేస్తే వర్షం అయిపోయింది. ఈ గెంతులు, ఈ పొడుచుకోవడాలు ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 3 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచే వీళ్ళు పూజలు చేస్తున్నారు బాగా. అయినప్పటికీ కూడా పంటలు పంటలే, అయినప్పుడు కూడా వర్షాలు రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఏలియా అక్కడ ప్రార్థించి పడేశాడు అక్కడ. ఆ ధైర్యంతో నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే ఆకాశాన్ని దేవుడు మూసినవాడు, ఇప్పుడు కర్మేల మీద నేను ఒక్కడిని నిలబడతాను, దేవుడు ఖచ్చితంగా తన యొక్క శక్తిని కురిపిస్తాడనేటువంటి ఒక ధైర్యంతో 850 మందిని కూడా పిలిపించాడు అనమాట. అర్థమవుతుందండి.
సో మనం దేవుని కోసం బలంగా విశ్వాసులముగా నిలబడితే దేవుడు మన పక్షంగా. ఏలియా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ అద్భుతమైన రీతిలో అక్కడ ఆకాశాన్ని మూసేసినట్లుగా, అక్కడ బయలుదేవత కానీ అస్తారోతు దేవత కానీ వారికి ఏ విధమైనటువంటి పవర్స్ లేవనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ నిరూపించాడు. సో ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే, హూ వీఆర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వీఆర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ వీఆర్ హ్యావింగ్, ఫ్రమ్ హూమ్ వీఆర్ అబ్టైనింగ్ ద స్ట్రెంగ్త్. ఎక్కడి నుంచి మనకు శక్తి వస్తుంది? మన శక్తి, మన బలం ఎవరు? ఇతరులందరూ బలంగా ఉంటున్నారు అని అనుకుంటున్నామే, మనం ఎంత బలవంతులు అనేటువంటి విషయం మీకు తెలియట్లే. ఇంతకుముందు ఒక కుటుంబంలో ఒక స్త్రీ, ఆమె ఎప్పుడు కూడా ఏమయ్యేదంటే ఒక గృహం దగ్గర ఉండేటప్పుడు ఏమంటే, వాళ్ళ గృహంకు సంబంధించినటువంటి గృహోపకరణాలు ఎవడో ఈ వస్తువులు చిందరవందర చేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళకి సమీపంగా ఉండేటువంటి వాళ్ళం మేమే. ఈమెమనుకునేదంటే, మేమే కావాలంటే వాళ్ళ ఐడియాలజీస్ మనకే ఉంటాయి అనుకుంటారు. అంటే వాళ్ళు హిందువులని చెప్పేసి మేము ఏదో వాళ్ళ మీద ఏదో చేస్తున్నాము అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఏంటి, ఆమె కిటికీ దగ్గరికి తలుపుల దగ్గరికి వచ్చేసి నానా శాపనార్థాలు పెట్టేది. నాశనం అయిపోతారు వాళ్ళు, నాశనం అయిపోతారు, అంతమైపోతారు. ఎలాగుంటుంది చెప్పండి? మన ఇంటి ముందుకు వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చేసి ఇలా శాపనార్థాలు పెడతా ఉంటే ఎలాగుంటుంది చెప్పండి? ఒకరోజు చాలా భయంకరంగా, అసలు మేమెందుకు ముడతాం అసలు? ఎవడో మొత్తానికి అక్కడ జస్ట్ అలా చేసి వెళ్ళిపోయాడు అనమాట. మేమే అనుకునేవాడు. మళ్ళా తలుపు దగ్గరికి వచ్చి మమ్మల్ని క్లియర్గా నాశనం అయిపోతారు, అంతమైపోతారు అనేసి అయితే ఇంకా గట్టిగా అడగాలి అని అనిపించినటువంటి సమయంలో, నో, ఇది మన పని కాదు, మనం ఓపెన్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత బలవంతమో చెప్పడానికి. ప్రార్థన చేసిన కొద్ది రోజులకు టోటల్ ఫ్యామిలీ పడిపోయింది. ఎలా పడిపోయిందంటే, ఇక బ్రతుకుతాము అనేటువంటి ఒక నమ్మకం లేనట్లుగా పడిపోతే ఆ ఫ్యామిలీ మళ్ళా మమ్మల్నే ప్రార్థన చేయమని మమ్మల్ని బ్రతిమలాడుకున్నారు. వాస్తవం ప్రియులారా. అంటే ఎవరు ఏమిటి అవి చెప్పకూడదు, ఎక్కడ ఎవరు ఏమిటి చెప్పకూడదు, చెప్తే నాకు ఇష్టం లేదు, రైట్. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కుటుంబం టోటల్ ఫ్యామిలీ కంప్లీట్ సిక్నెస్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి సహాయం చేయడానికి కూడా సహాయకులు ఎవ్వరూ లేరు. అడపదడప మేమే సహాయం చేసాం, ప్రార్థనలు చేసాం, చాలా బలంగా ప్రార్థన చేసాం. వాళ్ళు పెట్టినటువంటి శాపనార్థాల కంటే వాళ్ళు మా కంటి ముందు మేము చూస్తున్నటువంటి వారు వేదనకరమైనటువంటి పరిస్థితులే మమ్మల్ని చాలా బాధించాయి. వారి కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాం. ప్రభువా, వాళ్ళు మమ్మల్ని శాపాలు పెట్టినా పర్లేదు తండ్రి. నేనైతే ఏమైనా ప్రార్థన చేసి లెటర్లో చెప్తున్నాను, పులిపీఠం ఇచ్చి, ప్రభువా వాళ్ళు తిరిగి లేచి మళ్ళా ఆరోగ్యంగా కనబడాలా, కనబడి మళ్ళీ మమ్మల్ని తిట్టాలి తండ్రి, ఆ స్థితిలోకి తీసుకెళ్ళి ప్రభువా, ఇలాగే ప్రార్థన చేశాను. వాస్తవం చెప్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు చాలా సౌమ్యంగా, చాలా స్నేహితులుగా వారు మాతో మెలుగుతూ ఉంటారు అన్నమాట. ఇది మన పవర్, ఇదండి. అసలు మనం ఉపయోగించుకోవట్లేదు అంతే. అర్థమవుతుందండి, రైట్? సరే. సో బలమైనటువంటి విశ్వాసంతో చేసే ప్రార్థనకి ఉన్నటువంటి శక్తి ఏమిటో మరి 18వ అధ్యాయం 36 నుంచి 38 వచనంలో మనం చూసేటప్పుడు, ఏలియా ప్రార్థన చేసేటప్పుడు మరి అగ్ని వచ్చి మరి ఆ యొక్క కట్టెలను కాల్చినట్లుగా మనము చూస్తాం. సో నిజమైనటువంటి విశ్వాసం ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటి అంటే ప్రార్థన. ఏ ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. బలమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మనం చేస్తేనే, అంటే విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. ద ప్రేయర్ వితౌట్ ఫెయిత్ విల్ గో ఇన్ వెయిన్, సో దట్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. You cannot expect any fruits from such a kind of prayer. Without faith, you cannot pray to God and you will not able to yield the fruits of the prayer. అర్థమవుతుందండి? విశ్వాసంతో కూడినటువంటి బలమైనటువంటి ప్రార్థన చేస్తాడు. విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం ఉంది? ఆ దేవత ఏమీ చేయలేదు అనే విశ్వాసం ఉంది. ఆ దేవుడు ఖచ్చితంగా ప్రార్థన చేసిన వెంటనే అగ్ని పంపిస్తాడనే విశ్వాసం ఉంది. ఆ బలమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు అగ్నిని దేవుడు పంపించినప్పుడు
అక్కడ నిజమేంటంటే దేవుడు ఆయనే యెహోవా దేవుడు అని చెప్పి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు. అప్పుడు ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అని వారు కేకలు వేయడం మొదలుపెట్టారు. ఎక్కడైతే దేవుని మహిమ పడిపోతుందో దేవుని మహిమను నిలబెట్టాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. అయితే ప్రార్థన చేసే ముందు చేయాల్సింది కూడా ఉంది. మనం ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తాం, కానీ ప్రార్థనకు ముందు మన జీవితాల్లో మనం చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటి విషయం చూస్తే చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను. 18వ అధ్యాయము 30 వచనం ఒకసారి చదవండి అమ్మా. అప్పుడు ఏలియా అమ్మా అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము చాలమ్మ చాలు 30th మాత్రం. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అర్థమవుతుందండి, యెహోవా బలిపీఠమును పాడు చేసి అంటే దేవుని బలిపీఠం దేవుని మహిమకు ఒక సాదృశ్యం. దేవుని బలిపీఠాన్ని అబ్రహాం కట్టిన అర్థం ఏంటంటే దేవుని మహిమ నిలబెట్టాడు అబ్రహాంని అర్థం. దేవుని బలిపీఠమును దావీదు కట్టాడంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ నిలబెట్టాడని. ఎక్కడైతే మనం ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ దేవుని మహిమ ఎక్కడైతే పడిపోయిందో ఫస్ట్ ఆ మహిమను నిలబెట్టాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. మునుపు మన కుటుంబాల్లో మంచి ప్రార్థనా జీవితం ఉంది, ఇప్పుడు ప్రార్థనా జీవితం లేదు అంటే అర్థం ఏంటి? మునుపు చాలా పవిత్రంగా మన కుటుంబాల్లో అందరూ జీవించేవాళ్ళు, మన తాత ముత్తాతల నుంచి కూడా, కానీ ఇప్పుడు అది లేదా? అయితే దేవుడు ప్రార్థన చేసే ముందుగా ఏలియా ఏం చేశారంటే పడద్రోయబడినటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని కట్టాడు. సో మన జీవితాలు పడిపోతున్నప్పుడు, మన జీవితాలు పతన స్థాయిలో ఉంటున్నప్పుడు, ఆ పతన స్థాయిలో నుంచి మనం ఏం ప్రార్థన చేస్తాం? దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు కట్టుకో, హిజ్కియా నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. ఈరోజు కుటుంబాలు ఏమైపోయింది? ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క సెల్ పట్టుకొని బ్రతుకుతున్నారు కదా. కుటుంబ ప్రార్థనలు ఎక్కడ ఉన్నాయండి? గృహాల్లో, మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? మన కుటుంబాల్లో మన పిల్లలు అట్లీస్ట్ బైబిల్ చదువుతున్నారా? మళ్ళా లాస్ట్ వీక్ చెప్పినట్లే మన పిల్లలందరూ కూడా దేవుని సన్నిధికి వస్తున్నారా? లేదా మన కుటుంబంలో అందరూ దేవుని సన్నిధికి వస్తున్నారా లేదా వెళ్తున్నారా? దేవుని సన్నిధికి ఎక్కడికో దగ్గరికి వెళ్తున్నారా? ఇంతకుముందు నీ తల్లిదండ్రుల కాలంలో వాళ్ళ పిల్లలైనటువంటి మీరు మీ తల్లిదండ్రులు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసుకునేవాళ్ళే. సో మన తాతల గురించి వినేటప్పుడు వాళ్ళు ఇళ్ళకి తిరిగి డప్పు కొట్టుకుంటూ మరీ చక్కగా దేవుని ఆరాధన చేసుకుంటూ మీటింగులు పెట్టించేవారే. మా తాత మోకాళ్ళు వేస్తే మోకాళ్ళకి కాయలు కాసేసేవి, మరి నీ మోకాళ్ళకి ఏంటి పువ్వులు కూడా కాయట్లేదు? అసలు మోకాళ్ళ అనుభవం ఏది? గట్టిగా పాత నిబంధన గ్రంథం చదవమని ఇస్తే చాలామంది చదవలేరు. కారణం ఏంటి? బికాస్ దేర్ ఈజ్ నో ప్రాక్టీస్ ఆఫ్ రీడింగ్ ద బైబిల్. గట్టిగా ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ప్రాతకాల ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? నైట్ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఒంటరి ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారు? దేవుడు అంటున్నాడు, నీకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య కోసం ప్రార్థన చేసే ముందు పడిపోయినటువంటి నీ బలిపీఠాన్ని కట్టుకో. పడిపోయినటువంటి నీ దురవస్థ ఏదైతే ఉందో ఆ దురవస్థను మళ్ళీ కట్టుకో. నీ కుటుంబంలో మళ్ళీ తిరిగి ఏదైతే నీ కుటుంబంలో ఇంతకుముందు ఆత్మీయ స్థితి ఉండేదో ఇప్పుడు మళ్ళా తిరిగి ఆత్మీయ స్థితిని కట్టుకో. నీ తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన భక్తి జీవితం ఏదైతే ఉందో, నీ తాత ముత్తాతలు సలిపినటువంటి భక్తి జీవితం ఏదైతే ఉందో ఆ భక్తి జీవితాన్ని మళ్ళా తిరిగి నువ్వు పునరుద్ధరించుకో. అది కర్మేల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అనుభవం. కర్మేల అనుభవంలో విశ్వాసం, ప్రార్థన, వీటికంటే ముందు ప్రార్థించేటువంటి వ్యక్తి ప్రార్థనాపరుడు కావాలా, ప్రార్థించే వ్యక్తి ప్రార్థనా పరురాలు కావాలా. అంటే ఫస్ట్ ప్రార్థన పరులు చేసేది దేవుడు తెలుసా? నా కుటుంబంలో ఎక్కడ లోటు ఉందో పక్కింటోడు గురించి కాదు నేను మాట్లాడాల్సిందే. నా కుటుంబంలో ఎక్కడ లోటు ఉందో ఆ లోటు నేను పూడ్చుకోవాలి ఫస్ట్.
నా జీవితాన్ని నేను కట్టుకోవాలా? మన పక్కింటోళ్ళకి మాత్రం కట్టేస్తాం, మన బోల్డ్ మేడలో. మన కుటుంబంలో ఒక పాక కూడా కట్టుకోం. మన కుటుంబంలో లోట్లు లొసుగులు అన్నీ కూడా అలాగే ఉంటాయి. పక్కింటోడు కొంచెం తెగ మాట్లాడేస్తాం మనం. దేవుడు అంటున్నాడు, నీ బలిపీఠం పడిపోయింది, ఫస్ట్ నువ్వు కట్టుకో. ఏలియా ప్రార్థన చేయకముందు ఏం చేశాడు తెలుసా? అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. దేవుని బలిపీఠం కూలిపోయింది అక్కడ. రెండోది, మరి అక్కడ దేవుడి బలిపీఠం కట్టే సరిపోద్దా? అక్కడ దేవుడి బలిపీఠాన్ని కట్టే ముందు ఇంకోటి చేయాలా? అక్కడ ఉన్నటువంటి అన్య దేవతల యొక్క బలిపీఠాలను కూలగొట్టాలా. ఏలి అదే పని చేశాడు. అన్యస్తంగా ఉన్నటువంటి బలిపీఠాలు మన జీవితాల్లో తిష్ట వేసుకున్నటువంటి, ఇంతకుముందు లేదు. ఒరే నీ తల్లిదండ్రులు లేదురా, నీకు ఇంటేనరా ఇన్ని ధనాశ, మీ కుటుంబంలో ఎవరికి లేనటువంటి దుష్టబుద్ధి నీకు వచ్చింది ఏమిట్రా అంటారు కదా. అవేవైతే ఉన్నాయో కూలగొట్టుకోవాలా. నీ వడ్డీ వ్యాపారాలు మానేయాలా. మళ్ళీ చెప్తున్నాడు, వడ్డీ వ్యాపారాలు మానేయాలా. ప్రొఫెషన్ పేరుతో దోచుకోవడం మానేయాలా. కూల్చేసేయ్. నీ జీవితాన్ని కట్టుకునే ముందు నువ్వు కట్టుకోవడానికి అవరోధాలుగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో కూల్చేసుకో ఫస్ట్. ఒకరు కాకుండా ఇద్దరితో నువ్వు సహవాసం చేస్తే ఒకరిని విడిచిపెట్టేయాలి. నువ్వు ఒకరితోటి సహవాసం చేయాలా, అనగా భార్యతోటి సహవాసం చేయాలి, భర్తతోటి సహవాసం చేయాలి. ఇది ఇన్స్టెంట్ కాఫీ, బ్రూ కాఫీ లాగా అప్పటికప్పుడు ప్రార్థనలు కోరడం కాదు. నీలో ఇన్ని లొసుగులు ఉంచుకుంటావు, ఇష్టానుసారమైనటువంటి జీవితం భయంకరంగా జీవించి ఆ టైంకి వచ్చేసరికి నీకు ప్రాబ్లం వచ్చేస్తే మాత్రం దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేసేస్తావా? దేవుడు ఎర్రిబాగులో కనబడుతున్నాడా? దేవుడు అంటున్నాడు, నీ బలిపీఠం పడిపోయింది, దేవుని కొరకు నువ్వు కట్టాల్సిన బలిపీఠం కట్టు, దేవుని మహిమను నిలబెట్టు. అది నిలబెట్టడానికి నీకు అడ్డుబండ్లకి ఏమున్నాయి? బాబోయ్ నా ప్రొఫెషన్ పోతే, నాకు నీ వడ్డీ వ్యాపారం మానేస్తే నాకు డబ్బులు పోతాయి, లేకపోతే ఆ వ్యక్తిని కానీ విడిచిపెట్టేస్తే నాకు జీవనం పోతుంది. నీవు నైతికతను విడిచిపెట్టేస్తే నీ దేవుని కోల్పోతావు. నువ్వు నైతికతను విడిచిపెట్టేస్తే పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. నీవు నైతికతను విడిచిపెట్టేస్తే శాంతి సమాధానాన్ని కోల్పోతావు. నీవు నైతికతను విడిచిపెట్టేస్తే కీడును విత్తుతావు. నువ్వు నైతికతను కోల్పోతే కీళ్ళు కీళ్ళు కీళ్ళు. నువ్వు నైతికతను కోల్పోతే సంవత్సరాల తరబడి వంశ పారంపర్యంగా వచ్చేటువంటి కీడు 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 ఇంకా అధికమవుతుంది. బాగుంటుంది ఇది, వీటన్నిటికంటే బెటర్ కదా ఇది కట్టుకోవడం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో మనకు అడ్డుబండ్లో ఉన్నటువంటి కూలద్రోయాల తర్వాత ఏం చేశాడండి? తర్వాత ఏలి అక్కడ చేసినట్టు ప్రార్థన చేయకముందు కూలగొట్టాడు, ప్రార్థన చేయకముందు బలిపీఠం కట్టాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని కార్యం చూసిన తర్వాత ఊరుకున్నాడా? అక్కడ కూడా ఊరుకోలే. ప్రవక్తల బయలుకు సంబంధించిన 450 మంది తరిమి తరిమి కీషోను వాగు వరకు తరిమి తరిమి చంపిపడేశాడు. అంతే. అర్థం ఏంటంటే అన్యులైనటువంటి వారిని చంపేమని కాదు, ఇది ఒక సాదృశ్యం అంతే. అన్యులైనటువంటి వారిని చంపేమని కాదు, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళతో గొడవలు పెట్టుకోమని, అది కాదు దేవుడి ఉద్దేశం. అక్కడ బయలు ప్రవక్తలు ఈవిల్కి ఒక సాదృశ్యంగా ఉన్నారు, అనగా చెడుకి దుష్టత్వానికి ఒక సాదృశ్యంగా ఉన్నారు వీళ్ళు. అంటే దుష్టత్వాన్ని చంపాలా, చెడును సంహరించాలా. నేను పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడిగా ఉండాలా, నీవు పరిశుద్ధుడిగా ఉన్నట్టుకు చెడుతనను అసహించుకోవాలా. నీ జీవితంలో నీకు అడ్డుబండ్లుగా ఉన్నటువంటి, నీకు అడ్డు వస్తున్నటువంటి దుర్నీతి ఏదైతే ఉందో దాన్ని నువ్వు చంపాలా. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా. అప్పుడు మాత్రమే జీవముగల దేవుని యొక్క శక్తిని మనము చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరతరాలుగా మన జీవితంలో ఒకవేళ చాలామంది కుటుంబాల్లో మనకి హార్ట్ అటాక్ అనేటువంటిది ఉండదు చూడండి, అది వంశపారంపర్యంగా వస్తుంది. గమనించండి, క్యాన్సర్ జబ్బు వంశపారంపర్యంగా వస్తుంది. అంటే వస్తుంది, అదే గ్యారంటీ కాదు, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్, డయాబెటీస్, బీపీ, ఇవన్నీ కూడా
ఆ తమ్ముడు అలా పోయాడండి, లేకపోతే వాళ్ళ అక్కలా పోయిందండి, వాళ్ళ తండ్రి అలా పోయాడు అని చెప్పుకుంటాం కదా, తరతరాలను చెప్పుకుంటాం కదా. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడో తేడా జరిగిపోయింది. అక్కడ మన వంశాల్లో ఎక్కడో తేడా కొట్టింది. ఆ తేడా కొట్టింది మన మీదకి వస్తుంది. ఇప్పుడు 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు, తేడా కొట్టేసింది. ప్రజలు పాపాలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలను చూసి వాళ్ళ పిల్లలు, అప్పటి నుంచి తేడా కొడుతుంది. అప్పటి నుంచి కూడా వర్షాలు లేవు వీళ్ళకి. ఇప్పుడు వర్షాలు పడాలా, ఏం చేయాలా? వాళ్ళు ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్గుణాలన్నింటినీ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవాలా. తిరిగి వాళ్ళు మానిపేసి మళ్ళీ మంచితనాన్ని వారు పునరుద్ధరించుకోవాలా. ఇప్పుడు ఏం చేయాలా? చెడును సంహరించాలా. నీ జీవితంలో నిజమైనటువంటి దేవుడిని ఆరాధన చేయడానికి నీకు ఏ చెడుగైతే అడ్డుబండగా ఉందో ఖచ్చితంగా దాన్ని చంపేయాల్సిందే. లేకపోతే కడుపులో కాయ ఉందండి. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? ఆయన సిలువ ద్వారా మన శాపాన్ని అంతటి కూడా పాపాడు. కరెక్టే కదా? అందరూ అంటారు, కొంతమంది అంటారు, ఏమంటే మన యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆయన శాపాన్ని అంతటి కూడా తీసేశాడండి ఆయన, ఇంకెక్కడదండి శాపం అని. చాలా పొరపడుతున్నారు. యేసు ప్రభు తన శాపాన్ని మన మీద ఉన్నటువంటి శాపాన్ని ఆయన మీద వేసుకొని మన శాపాన్ని అంతటి తీసేశాడు. అంటే ఇక మన శాపగ్రస్తులు అవడానికి అవకాశం లేదని కాదు, మన మీద ఉన్నటువంటి శాపం తీసేశాడు. ఇప్పుడు ఇదాక చెప్తూ అయిపోయింది కదా, కడుపులో కాయ ఉందండి, అది క్యాన్సర్గా మారిపోయింది. క్యాన్సర్గా మారిపోయిన తర్వాత ఇప్పుడు డాక్టర్ ఏం చేశాడు? కాయని తీసేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? దేవుడు చేసిన పని అదే, యేసుక్రీస్తు ప్రభువు చేసిన పని. తర్వాత మరలా తిరిగి అక్కడ కాయలు తిరిగి రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది మళ్ళీ చేయాలా? ఏంటి? కీమోలు పెట్టించుకోవాలా, రేడియేషన్స్ అనుభవించాలా, చుట్టూ ఏదైనా అవకాశం ఉంటే మొత్తం కాల్చిపడేయాలి దాన్ని రేడియేషన్స్ ద్వారా. అప్పుడే మరలా తిరిగి ఆ శాపం పునరావృతం కాకుండా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు తన సిలువ ద్వారా మన శాపాన్నంతటిని తీసివేశాడు. అయితే అక్కడ మళ్ళా తిరిగి లేవడానికి కాసుకొని ఉంటాయి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఎక్కడెక్కడ మనం దేవుడిని మహిమను పడగొట్టేసామో అక్కడ మళ్ళా తిరిగి ఆయన మహిమను కానీ కట్టగలిగితే మరలా తిరిగి పూర్వ వైభవాన్ని మనం సంతరించుకోగలుగుతాం. మరలా తిరిగి ఏ శాపం అయితే మనం తరతరాలుగా పట్టి పీడుస్తుందో ఆ శాప విముక్తులు అవుతాం మనం. అర్థమవుతుందండి? అది అంతేనండి. ఇంకా మరి ఆ తాతగారికి ఉందండి, వాళ్ళ నాన్నగారికి ఉందండి, వాళ్ళ అమ్మగారికి ఉందండి, ఉండడానికి వీల్లేదు. దేవుడు శక్తిమంతుడు నమ్మాలి మనం, తీసేస్తాడు అది. అర్థమవుతుందండి? ఇంకంతేనండి. ఇది హెరిడిటరీ అంటే సైన్స్ డాక్టర్స్ చెప్తారు. డాక్టర్ చెప్పింది మన దేవుడు చెప్పడండి. హెరిడిటరీగా ఉన్నటువంటి ప్రాబ్లమ్ని దేవుడు ఆయన సమూల ధ్వంసం చేస్తాడు. ఎప్పుడైతే హెరిడిటరీగా మన కుటుంబస్తులు ఎవరైతే చెడు పనులు చేసి, ఎవరైతే దేవుణ్ణి అన్యస్తంగా దేవుణ్ణి సరైనటువంటి పద్ధతిలో పూజించకుండా వారు జీవించారో, అదే పద్ధతిని అయితే అనుసరిస్తున్నారో, అయితే వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతిని కాకుండా మన జీవితాల్లో మనం దేవునిలో కట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి ఇష్టానుసారంగా ఎక్కడైతే కీడు వచ్చింది, ఎవరి నుంచి కీడు వచ్చింది, ఏ వంశం నుంచి, ఏ తరం నుంచి కీడు వచ్చిందో, ఎందువలన అయితే కీడు వచ్చిందో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ కీడు మరలా తిరిగి పునరావృతం కాకుండా మన జీవితాల్లో మనం కట్టుకోవాల్సిన అవసరత ఉన్నది. ఏలియా చేసినటువంటిది అదే. సుప్రీమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో లేచి నిల్చునవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఏలియాని మనం చూసాం. పవర్ లేదు, పొలిటికల్ పవర్ లేదు, రిలీజియస్ పవర్స్ చూసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు చాలా బలంగా ఉన్నారు. కానీ ఏలియా, ఇశ్రాయేలు ప్రజలు అంతమంది ఉన్నప్పటికి కూడా అప్పటికీ వాళ్ళు బయలుదేవతలను ఆరాధన చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు. కానీ అక్కడ ఏలియా ఒక్కడే ఉన్నాడు. అందరితో పాటు ఆయనకి చింత ఉంది. కరువులు, కాటకాలు, చాలామంది చచ్చిపోతున్నారు కంటి ముందు. అయ్యో వర్షాలు లేవని. ఇప్పుడు వర్షాలు పడాలంటే దేవుని మహిమ నిలబడ్డమే కాదు,
అతనే నిజమైన దేవుడు అని కూడా నిరూపితం కావాలా. అది నిరూపితం కావాలంటే ఇతను ఒక సాహసం చేయాలా. సాహసం చేశాడు, దేవుని కోసం బలంగా నిలబడ్డాడు. చుట్టూ అంతమంది, వాళ్ళందరూ కూడా చాలా బలంగా కనబడుతున్నారు. మెంటల్గా, ఫిజికల్గా చాలా బలంగా కనబడుతున్నారు వాళ్ళు. కానీ ఏలియా ఒక్కడే ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే 850 మంది వాళ్ళు ఉన్నప్పటికి కూడా వాళ్ళందరికీ ఉన్నటువంటి ధైర్యము కంటే ఒక్కడే ఉన్నటువంటి ఏలియా ధైర్యం ఎక్కువ. ఏలియా ఫిజికల్గా, మెంటల్గా సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఏలియా సైకలాజికల్గా ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే వీళ్ళందరికీ ఉన్నటువంటి దేహదార్ఢ్యం కంటే, వీళ్ళు అందరూ ఆరాధించేటువంటి ఆ దేవతల కంటే, నాకు దేహదారుఢ్యం లేకపోయినా నేను నమ్మినటువంటి నా దేవుడు వీళ్ళందరికంటే, వీళ్ళ దేవతలందరికంటే ఆ ఒక్కడు బలవంతుడు అని నమ్మాడు ఏలియా. ఆయన విశ్వాసంతో ప్రార్థన చేశాడు. విశ్వాసంతో ప్రార్థన చేయడమే కాదు, చాలా ధైర్యంగా యెజెబెలుకు కూడా భయపడకుండా బలిపీఠాలు పడగొట్టేశాడు. దేవుని బలిపీఠం అనేక సంవత్సరాలుగా ఆ బలిపీఠం కట్టబడలేదు, మళ్ళా తిరిగి బలిపీఠాన్ని కట్టాడు. అక్కడితో ఆ 41వ వచనంలోకి వచ్చేసరికి వర్షపు ధ్వని వినిపించింది అంటది. ఎప్పుడైతే బయలు ప్రవక్తను చంపేశాడో వర్షపు ధ్వని వినబడింది. దేవుని బిడ్డ, నీ జీవితంలో సంతోషకరమైనటువంటి స్థితి నీవు కనడం వినడం మానేసావా? అయితే నీ జీవితంలో ఏదైతే పడిపోయిందో కట్టు, దేవుడు చెప్తున్నాడు. ఏదైతే కట్టకూడదు ఉందో అది కూలగొట్టు. హల్లెలూయా. పడిపోయిందాన్ని నిలబెట్టు, అనవసరమైంది నిలబడిన దాన్ని పడగొట్టు. ఇప్పుడు ప్రార్థన చేయి, నీకు ఆ వర్షపు ధ్వని వినబడుతుంది. కొన్ని సంవత్సరాలుగా వినబడేటువంటి శుభవర్తమానము నీ చెవిలో సంతోషంగా గలగలగా అంటూ తాండవం చేస్తుంది. హల్లెలూయా. దానికి నేను ముఖం వాచిపోయి ఉన్నాను, నేను ఎంత దేవుడిని బ్రతిమాలుతున్నా, నా జీవితం ఇలాగే అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వేదో కట్టట్లేదు, లేకపోతే ఏదో కూలగొట్టాల్సిందని కూలగొట్టట్లేదు. ఇది కర్మేల అనుభవం నేర్పించే పాఠం మనకి. విశ్వాసిగా ప్రార్థించు, విశ్వాసిగా ప్రార్థించు. నువ్వు నిజమైన విశ్వాసివి అయితే అడ్డు బండ్లుగా ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని పడగొట్టు. నీ జీవితంలో పడిపోయినటువంటి దేవుని మహిమను నువ్వు నిలబెట్టిది కర్మేలు ప్రాంతంలో దేవుడు మనకు చూపించేటువంటి అనుభవం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. యేసయ్య పరిశుద్ధ నామములో మీ కిరీటంతో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.